నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచి చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కప్ ఉందనమాట. ఇంకా దాన్ని అటు బయటికి నెట్టుదాం అనేసరికి అది అద్దం ఎక్కిపోయింది. ఏందో మరి దాన్ని అదే చూసి అయోమయం అయ్యి పైకి పాపం ఎక్కుదాం అనుకుంటుంది, కింద పడిపోతుంది. నేను ఎప్పుడూ చూడలేదనమాట. ఫస్ట్ టైము. ఇంట్లో కప్ అయితే వస్తుంటే వెళ్ళిపోతుంటుంది. కానీ ఇదేంటో మరి అద్దాన్ని పట్టుకొని ఏలాడుతుందనమాట. ఇంక నాకేమో ఈ కప్పలంటే భయము. మా వారినేమో బావ లేచి ఇది కొంచెం బయట పడేసి అంటేనేమో నిద్ర మత్తులో ఉండి నువ్వు అలా నెట్టి వెళ్ళిపోతుంది అన్నారు. ఇంకా చీపురు పట్టుకొని నెట్టేసరికి లక్కీగా అది బయటికి గెంతుకుంటూ వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఏ మూలకి వెళ్ళిపోలేదు. ఇంకా దాన్ని తరుముకుంటేనే చీపురు పట్టుకొని వచ్చాను అనమాట బయటికి. ఇంకప్పుడే అలా లైట్గా తెల్లారుతుంది. ఇంకా ఇల్లు ఓడవటం అవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నా. మా పెళ్ళైన కొత్తలో చూడాలండి నా బాధ. అడుగు తీసి అడుగు వేసేసరికి ఏదో కప్ప కాళ్ళకి తగలడము, నేనేమో గుండె ఆగిపోయేలా అరవటము. మా వారైతే నాకు ఎన్ని తిట్లు అంటే, ఎందుకంటే నువ్వు వరిసేదానికి ఎదుటి వాళ్ళు గుండె ఆగిపోతుంది తల్లి, ఏం జరిగిపోయినట్టు, కప్పే కదా చంపేది కదా, ఎందుకు అలా వరుస్తావని. అప్పట్లో అలా ఉండేదన్నమాట నా భయము. ఇప్పుడు కొంచెం అలాగ అలవాటైంది. కానీ ఇంకా కప్పలంటే మాత్రం అసలు నాకు నచ్చదనమాట. అందుకని ఇటు గోడెంపుడున్న మొక్కలన్నీ తీసేసి అటు తులసమ్మ పక్కన పెట్టేశాను. అన్ని కప్పలన్నీ చేరి కుండీలు వెనకాల నెక్కుంటున్నాయి, దానివల్ల ఇంట్లోకి వచ్చేస్తున్నాయని. ఇంకా పొద్దున్న పక్షుల అరుపులు కానీ ఎంత ప్రశాంతంగా ఉందో. కరెంట్ లేదనమాట, అందుకని రాములవారి వారి గుడిలో పాటలు ఏమీ పెట్టలేదు, అందుకని ఒరిజినల్ పెట్టేశాను. మీకు కూడా వింటుంటే కొంచెము ప్రశాంతంగా ఉంటుందని అలా ఒరిజినల్ పెట్టేశాను. నాకు కూడా చాలా ఇష్టం అండి. నార్మల్గా ఉండేదానికంటే ఇలా వీడియో చూసేటప్పుడు ఆ వింటూ ఉంటే పక్షుల అరుపులు ఇంకా ఆనందంగా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే కొలయి వచ్చింది. అప్పుడు కనుక్కుంటానే ఉన్నాను కొలయి వస్తే బాగున్నని. ఎందుకంటే ఇన్వర్టర్ మీద ఇది వరకు మోటార్ అయ్యేది కానీ ఇప్పుడు అవ్వట్లేదు అనమాట, ఆగిపోతుంది మోటార్ ఆన్ చేసేసరికి. పైగా అది ఇన్వర్టర్కి కొంచెం దెబ్బతినిద్ది అది ఇది అంటున్నారని చెప్పి అసలు వేయట్లేదు. అందుకని ఆ పైప్ని మంచిగా కడిగేసి ఇక్కడ బొచ్చి పెట్టేసి దానిలో పెట్టేసాను. ఇంకా అది నిండుతూ ఉంటే మిగతా బకెట్లకి పట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంక ఎక్కువసేపు వచ్చింది కదా అని చెప్పి ఇంటి ముందు మొక్కలకు కూడా నీళ్ళు పెట్టేస్తాను పండ్లపై. ఎందుకంటే ఈరోజంతా రాలేదు కరెంటు. ముందు రోజు ఉతకాల్సిన బట్టలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి ఈరోజు ఉదయం వేద్దాం అనుకున్నా, ఇంకా కరెంట్ ఇలా అయింది. పోనీ నిన్న సాయంత్రం వేద్దామని అప్పటికి కరెంట్ లేదనమాట. ఇంకా అందుకని ఈరోజు కూడా ఉతకకుండా అలానే ఉండిపోయాయి. ఇంకా ఈవినింగ్ ఒకవేళ కరెంట్ వస్తే ముందు బట్టలే వేసేయాలి. పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రము ఖచ్చితంగా నార్మల్గా ఉతికేసుకునేదాన్ని, ఎందుకంటే యూనిఫామ్ అది ఉంటాయి కదా. ఇప్పుడు అవేమీ లేవు కాబట్టి పర్వాలేదులే, 2 రోజులకు ఒకసారి వేసినా అన్నట్టు ధీమాతో ఉండిపోయాను. ఇంకా బయట మొత్తం కూడా ఇలా నీళ్ళు అయితే పెట్టేస్తానండి. ఇంకా తర్వాత చిన్నగా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. కరెంటు కూడా పోయింది మా బజార్కి అనమాట. అవతల వైపు బజార్కు ఉంది. ఇంటి ముందు నీళ్ళు పెడుతున్నారు చూసారా, అటుంది. ఇటే లేదనమాట. మా వారు కూడా లేరు పోనట్టు వైర్ వేయటానికి. అందుకని ఇంకా ఎలాగో వచ్చింది కదా అని చెప్పి కొలయి ఇలా చేసుకున్నాను ఈరోజు. పిల్లలకి హాలిడేస్ ఏమో కానీ అస్సలు మామూలుగా లేరండి, ఎండలో తిరుక్కుంటా. మా రేణుకేమో డ్యాన్స్ నేర్పిద్దాం బావా అంటేనేమో చీరలు పోవాలి. చీరలు అంటే మాకు కొంచెం లాంగ్ అయ్యిద్ది అనమాట. ఇంకా నేనేమో ఫ్రీ బస్సే కదా బావా, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటేనేమో వెళ్ళి అక్కడ నేర్చుకున్నంత వరకు ఉండి మళ్ళీ తీసుకొని రావాలి. అలానే ఒకళ్ళు తీసుకెళ్ళి ఒకళ్ళు వదిలేస్తే ఊరుకోరు, ఇద్దరిని తీసుకువెళ్ళాలి, ఇద్దరితో నువ్వు పడతావా అంటున్నారు. అది నిజమే. సాత్విక అస్సలు ఒప్పుకోదనమాట. ఇంకా రేణునైనా వదిలేసి సాత్వికని తీసుకెళ్ళొచ్చు, కానీ సాత్విక మాత్రం అస్సలు మాట అంది. ఇప్పుడు చిన్నపిల్ల, రేణుకి డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. రేణు అంటే నేర్పించవచ్చు, కానీ మా సాత్విక అంటే అసలు దండగనమాట. వెళ్ళినా సరే అక్కడ మనబుర్ర తినడం తప్ప అసలు ఏమీ ఉండదు. కాకపోతే చీరాల కొంచెం లాంగ్ అని ఆలోచిస్తున్నాము. బాపట్ల అయినా కొంచెం ఒక రవ్వ దగ్గర, కానీ చీరాలతో కొంచెం దూరం అనమాట. అది కాకుండా మళ్ళీ స్కూల్ పెడితే ఇలాంటి అవకాశం రాదు. ఈ హాలిడేస్లోనే ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం నేర్పించుకోవాలి. అదే ఆలోచిస్తున్నాం అనమాట ఏం చేద్దామని. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలాగో ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చేది. మళ్ళీ వెళ్ళిన 1 మంత్ అది కూడా. నెక్స్ట్ మంత్ చెల్లికి 9వ నెల రాగానే వెళ్ళిపోతానండి అమ్మ వాళ్ళ ఊరు. చాలామంది హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అంటున్నారు కదా. చెల్లికి 9వ నెల వస్తే వెళ్దామని చెప్పి ఇప్పుడు ఆగుతున్నాం అనమాట. ఇప్పుడు నేను చెల్లిన అక్కడ నేనైనా ఖాళీగా ఉండడమే కదా, ఇక్కడ ఉంటే కనీసం మా వారికి కొంచెం వండి పెట్టుకోవడమో, లేదంటే పొలం పనులకైనా కొంచెం హెల్ప్గా ఉంటాను కదా. అందుకని ప్రజెంట్ ఇప్పుడు చెల్లికి 8th మంత్ అనమాట. నెక్స్ట్ మంత్కి 9 వచ్చిద్ది. ఇంకా తర్వాత వెళ్ళేదే. ఇంకా వెళ్ళి డెలివరీ అయ్యి అంతా కంప్లీట్ అయ్యే వరకు ఆడే ఉండి రావటం మళ్ళీ. అప్పటికి మళ్ళీ మా ఇంటి వీడియోస్ చాలా మిస్ అవుతాం అనమాట. ఎంతైనా ఇదే మా ఇప్పట్లోనే ఎంతైనా షూట్ చేసుకోవాలి. అప్పుడే కాదులండి, ఇంకా నెక్స్ట్ మంత్ అనమాట. 1 మంత్ ఉంది. అప్పటికి స్కూల్ రీఓపెనింగ్ కూడా అయిపోతాయేమో మళ్ళీ వీళ్ళకి. అయినా సరే ఇంకా ఆడే ఉంచాలి, తప్పదు. ఇక ఉంటే రేణుని పంపిస్తాను, నాన్నమ్మ ఉండేది కదా కొంచెం, మా వారైనా వదిలిపెడతా ఉంటారు కదా. ఇంకా పూర్ణ కూడా వచ్చింది అనుకుంటా.
ఇంకా నాన్నమ్మ పూర్ణిమ వీళ్ళని చూసుకుంటారు. కొంచెం ముందు మా పెద్ద అక్క ఎందనమాట, డెలివరీ టైంలో నేను చూసుకుంటానులే మహాలక్ష్మిని, నువ్వు అక్కడ 3 పిల్లల్ని వదిలిపెట్టంటే పూర్ణిమ, రేణు, మా సాకి 3 ఉన్నారు కదా, వీళ్ళు 3 వదిలిపెట్టి నువ్వు ఎందుకు రావటంలే, వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు అయిపోతాయి కదా, నేను చూసుకుంటాలే, డెలివరీ టైంలో మహాలక్ష్మికి నేను ఉంటాలే తోడు అంది. అయితే పూర్ణిమ వాళ్ళ అమ్మ అనమాట. సడన్గా తనకి ఇలా ఆపరేషన్ అయింది కదా, ఇప్పుడు తను 6 మంత్స్ వరకు కొంచెం బెడ్ రెస్ట్ అవన్నీ కూడా కొంచెం మంచిగా అవసరం అనమాట. అందుకని ఇంకా నాకే తప్పలేదు. మళ్ళీ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగిపోతే అదే చాలండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ముగ్గు అయితే పెట్టేస్తాను. సమాధులు ఎక్కడని అడిగారు కదా, అక్కడండి కరెక్ట్గా ఎదురుగా కనిపిస్తాయి అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు అందుకే పక్కన పట్ట కట్టుకోవచ్చు కదా, పొద్దున్న లేవగానే అటు మొహం చూడాల్సి వస్తుంది అది ఇదంటే, మా వారేమో వద్దులే అలవాటు అయిపోయిందిలా అనేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ మొక్క చూసారా, ఇది నేను అప్పుడు గార్డెన్ నుంచి తెచ్చాను కదా, ఇది పువ్వా లేదంటే విత్తనమా ఏమీ అర్థం అవట్లేదు. చాలా రోజుల నుంచి అట్టానే వచ్చి ఉండిపోయిందనమాట. ఇంకా నేను కూడా దాన్ని అసలు ఏం టచ్ చేయట్లేదు, అదే ఇప్పుడు విత్తనం పడిద్దేమని చూస్తున్నా. ఇక్కడ శంఖం పువ్వులేమో మొత్తం తీగంతా ఇక్కడ తులసి మొక్కకైతే అల్లుకుపోతుంది. ఇంక ఇక్కడేమో జాజులు అనమాట, ఇక్కడ తులసి మొక్కకు అల్లుకుపోతుంది. నేను కాదు ఇవి, మా వారు ఉంటే ఏదైనా ఒక కర్ర కట్టినట్లయితే కొంచెం పందిర్లా వేసి అల్లించుకునే పని, ఇంకా నా వల్ల అయితే అవ్వదు, ఏదైనా తాడు కట్టి అల్లించుకోవాలి. గిన్నెలు ఇవి నైట్ తిన్నవన్నమాట, కొంచెమే ఉంటే కడిగేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ బయట పని అయిపోగానే వచ్చి మరోవైపు అయితే చపాతీ పిండి అయితే పూరీలు చేద్దామని చెప్పి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. అలానే మా వారైతే రాగి జావ కాచి పొలానికి అయితే పంపిమన్నారనమాట. ఇంకా తన కోసమే ఒక స్టీల్ డబ్బాలో వేసేసి రాగి జావ గ్లౌజులు ఒక బకెట్ ఇచ్చి పంపిమన్నారు. అంటే పొద్దున్నే చెట్ల కాడికి వెళ్ళిపోయారనమాట. నీళ్ళు పెట్టుకుని ఆడే దొండకాయలు అవి కోసుకుని ఉంటాను అంటేను, ఇంకా సరే అని చెప్పి ఇవన్నీ పిల్లలతో అయితే పంపిస్తున్నాను. అంటే ఈరోజు నీళ్ళపతి కొంచెం తక్కువ ఉందనమాట, అందుకని తొందరగా పని కానిచ్చి నువ్వు కూడా రా అన్నారు. ఇంకా సరే అని అయితే అన్నాను. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి చూసారా, ఏందో పెద్ద చదివేసే దానికి మళ్ళీ అది డ్రాయింగ్ వేసుకుంటే దాని మీద మళ్ళీ దిద్దుతుంది అనమాట. ఇదే వేసినట్టు మళ్ళీ పనుకొని ఆ స్టైల్ చూసారా. వాళ్ళ అక్క వాళ్ళతో వెళ్ళననేసింది. దీనికి ఎలాంటివి నచ్చలండి, ఎంతైనా ఇంట్లోనే బయట పిల్లకాయలతో ఆడుకోమంటే ఆడుకునేది. నెక్స్ట్ ఇక్కడ ముందైతే కూర అయితే చేస్తున్నాను పూరీలోకి. ఇంట్లోనే కూరగాయలు ఏం లేవన్నమాట, ఈ 2 దుంపలు ఉంటేనే ఇంకా వీటితోటి కూర చేసేసాను. ఇంకా మధ్యాహ్నానికి ఏం లేవు. అయితే చూస్తాటేమో చెట్లలోని బీరకాయలు దొండకాయలు కనిపిస్తున్నాయి, అవి తీసుకొచ్చి వండుకోవచ్చు కదా అంటారు. పెద్దగా అవే యాడ వండుతాను బాబా, మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకురంటాను, ఇంకా రేపు వెళ్తాను కదా తీసుకొస్తాలని అది అంటారు. కానీ ఏమి ఉండదు, వెళ్తారు కాయలు వేసేస్తారు, తొందరగా అయిపోద్ది కదా, మళ్ళీ తొందరగా వచ్చేస్తారనమాట. ఇంకా కూరగాయలు ఏ బాబా అంటేనేమో అంత పొద్దున్నే ఎవరు పెట్టలేదు, ఇంకెవరు రాలేదు, నేను వేసేసి ఖాతా వాళ్ళకి వచ్చేసానని అయితే చెప్తారు. అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కారం వేసేసాను, ఎండుమిరపకాయలు లేవన్నమాట ఇంట్లో. ఇప్పుడు నాకు ఉన్న ఇంకో టెన్షన్ ఏంటంటే, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు సారీ బిజినెస్ ఏం చేయాలని. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ఏమో తక్కువ. ఇక్కడైనా మా వారు అట్టట్ట బయటికి తీసుకువెళ్ళైనా అప్లోడ్ చేసుకొస్తారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అసలు ఎట్టబ్బా అని, ఎందుకంటే ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా పద్దాక అయితే బయట ఉండాలి, లేదా మేడెక్కిపోవాలి. ఇంట్లో ఉంటే అస్సలు నెట్వర్క్ రాదు. దానికి ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదండి. మా వారేమో ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే అని అయితే అంటున్నారు. ఇంకేం చేస్తాం, ఏదో ఒకటి చెయ్యాలి అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇంక ఇక్కడ ముందే కలిపేసి నానబెట్టుకున్నాను అనమాట, కాసేపు పక్కన పెట్టేసుకొని. ఇంక ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో తీసేసరికి. నాకు చపాతీలు ఎప్పుడు చేసినా సరే అట్లా అక్కడే నిలబడి చేసుకుంటాను, కింద కూర్చొని అట్లా చేయడం అలవాట్లేదనమాట మొదటి నుంచి కూడా. మా సాత్విక చూడండి, టీవీలో ఏం చూస్తే అదే కావాలనిద్ది అనమాట. టీవీలో పానీపూరి చేయడం చూసిందంటే, అమ్మ పానీపూరి ఇంట్లోనే చెయ్యమ్మా, ఎప్పుడు తినలేదు ఇంట్లో పానీపూరి అంటదనమాట. ఇప్పుడేం చూసిందంటే ఖుషి టీవీ చూస్తుంది. వాళ్ళేమో స్విమ్మింగ్ పూల్లోని నార్మల్గా నడుముకి ఉంటాయి కదా టైర్లు లాంటివి, సో ఆ బలూన్స్ లాంటివి కట్టుకొని మునుగుతున్నారంట. ఇంకా వచ్చి నా దగ్గరికి, అమ్మ నాకు కూడా అలాంటిది కొనమ్మా, నేను ఎప్పుడు అలాంటిది వేసుకోలేదు, ఈసారి బీచ్కి వెళ్ళేటప్పుడు నాకు అదే కావాలి అంటుంది. బీచ్కి వెళ్ళేటప్పుడు అలాంటివి వేసుకుంటే కొట్టుకుపోతారు, అవి స్విమ్మింగ్ పూల్లో వేసుకునేవి అంటే, సరే అయితే ఈసారి మనం స్విమ్మింగ్ పూల్కే వెళ్దాం అంటుంది. అక్కడికక్కడ దానికి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మాట మార్చేసుకునిద్ది అనమాట. ఒక్కోసారి మా చిన్నది ఆలోచించే విధానం కానీ మాట్లాడే మాటలు కానీ నాకే ఆశ్చర్యం అనిపిస్తాయి. నేను కూడా ఇప్పుడు అలా ఆడి ఉండనేమో, అలా మాటలు అంత స్పష్టంగా మా తాతయ్యతో ఎక్కువగా చెప్తుంది అనమాట. తాతయ్యకి సాత్వికకి జట్టు అనమాట, ఎంతైనా వాగుతూ ఉంటారు. రేణు కూడా అంతే. మా తాతయ్య కూడా అస్సలు ఇసుగు రాదనమాట, పిల్లలతోటి వాళ్ళు ఎంత వాదించినా వాళ్ళతో పాటు వాదిస్తాను, మాట్లాడుకునే ఉంటారు. ఎందుకంటే ఆ కాలం వాళ్ళు కదా, కొంచెం వాళ్ళకి ఓపిక సహనం ఎక్కువ, మనంత కాదు కదా.
ఇంక ఇక్కడ చపాతీలు అయితే అదే పూరీలు పామేస్తాను. ఇంకా ఇది ఒక్కొక్కటి ఎంత చేశాను చూడండి. బాండీ ఏమో చిన్నది, పూరి ఏమో పెద్దదయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎట్లా పెట్టాలా అనుకుంటే కరెక్టే సరిపోయిందనమాట దానికి. ఇంకా ఒక పక్క నుంచి కనీసం తీయటానికి కూడా వీలవ్వట్లేదు. చాలా పెద్దవి చుట్టేసాననమాట. చిన్న చిన్నవైతే టైం బాగా పడుతుందని కొంచెము పెద్ద పెద్ద ఉండలు చుట్టేసాను. నాకైతే అసలు ఒకటి తింటేనే కడుపు నిండిపోయింది. పిల్లలకోటి, నాకోటి, ముగ్గురికి 3 అయిపోగా ఇంకా మిగతాయి మా వారికైతే పెట్టాననమాట. మా వారు మామూలుగా ఇంట్లోని కొంచెం గట్టిగొస్తాయి అది ఇది అని ఫీలింగ్‌లో ఉంటారు. కానీ ఈరోజు నచ్చింది. కూర కూడా సెట్ అయిందనమాట. ఇంకా వాటితో పాటు పచ్చిమిరపకాయ, నిమ్మకాయ అవన్నీ అడుగుతున్నారు. ఇదేమీ హోటల్ కాదయ్యా ఇల్లు. నేనేది పెడితే నువ్వు అదే తినాలని చెప్పి ఆర్డర్ వేస్తాననమాట. ఇంకంతే సైలెంట్‌గా తినేదే. అన్ని పూరీలో కల్లా ఇది ఒక్కటే పొంగింది. మిగతాయన్నీ కూడా మధ్యలో బెజ్జలు పడిపోవటము. పూరి అంటే పొంగితేనే బావుంటుంది. చిన్న చిన్నవి అయ్యుంటే బావుండేయేమో. మొత్తము 5, 6 చేశాను. పెద్ద పెద్ద చుట్టేసాను కదా! నేను పిల్లలు చెరొకటి అట్లా 3 తినేసాము. మా వారు కూడా ఎక్కువ తినలే. 2 తిన్నారనమాట. కడుపు నిండిపోయిందనేసారు. ఒకటి మాత్రం బాగా గట్టిగొచ్చిందని చెప్పి ఇంకా అది ఎవ్వరిమి తినలేదు. ఇంకా అంటే అటు ఇటుగా ఒక 6 చేశానేమో. ఇంక పిల్లలకైతే అయిపోగానే పెట్టయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు కూర్చొని తింటూ ఉంటే ఇంతలో నాకు కొన్ని వీడియోస్ అవి ఉంటేనేమో నేను అటు వాయిస్ ఇచ్చుకొని పెట్టుకున్నాను. అంటే ముందుగానే ఖాళీ సమయంలో ఎడిటింగ్ అది చేసుకుంటాను. ఇంకా అప్లోడ్ చేసే 1 అవర్ ముందు అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకుంటానండి. అంటే నాకు ఇప్పుడు 2 కదా! ఈ ఛానల్‌లో నార్మల్‌గా మినీ వ్లాగ్ పెట్టుకోవాలి షార్ట్ వీడియో. మళ్ళీ బిజినెస్ ఛానల్‌లోనేమో సారీస్ గురించి పెట్టుకోవాలి. సో, ఇందులో 2 వీడియోలు అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటాననమాట. ఈ మధ్య లాంగ్ వీడియోకి సంబంధం లేకుండా షార్ట్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. అంటే నేను వారానికి 3 వీడియోలు పెడతాను కదండీ! లాంగ్ వీడియో పెట్టని రోజు షార్ట్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో అంటే ఉంటాయి కదా! మిగతా 3, 4 రోజులు అలా షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను. అంతకుముందయితే ఓన్లీ లాంగ్ వీడియో వరకు పెట్టేదాన్ని కదా! ఇప్పుడు షార్ట్స్ కూడా అట్లా అప్లోడ్ చేస్తానండి మంచి. అండ్ ఇంకొంచెం చిన్న ఆలోచనలో అయితే ఉన్నామనమాట. ఏదైనా మెసేజ్ ఇస్తూ రీల్స్ అట్లా క్రియేట్ చేద్దామని. సో, ఒకవేళ అది కూడా సక్సెస్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే దాని మీద కొంచెం ఎడిటింగ్ పనిలో కూడా ఉన్నాననమాట. ఎడిటింగ్ అది నేర్చుకుంటా. కొంచెం బిజీగా ఉన్నాను. మా వారు సెంటర్ నుంచి వస్తే ఈ గొట్టాలైతే తీసుకొచ్చారండి. గొట్టాలంటే గవ్వలనమాట. పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా! ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. అలాంటప్పుడు ఏపేసి ఇవ్వడానికే బావుంటాయిలే అని చెప్పి ఇంకా నేను కూడా తీసుకురమ్మన్నాను. ఇంక ఇక్కడ మా సాత్వి ఎవరైనా ఇంటి ముందుకు వచ్చేటప్పుడు డబ్బులెయ్యాలంటే నేనని ముందు పరిగెట్టిద్దనమాట. ఇంక ఎవరొచ్చిన ఇంటి ముందు దాని చేత్తో గానీ, రేణు చేత్తో గానీ డబ్బులేపిస్తాను. మా తాతయ్య చెప్తుంటారు, ఇంటి ముందుకు ఎవరొచ్చి చేయి చాపినా సరే ఏదో ఒకటి ఇచ్చి పంపియాలి. ఖాళీ చేతులతో అస్సలు పంపియకూడదని. అది రూపాయి అయినా సరేనంట. ఇప్పుడు రూపాయలు ఎక్కడున్నాయిలేండి, అన్నీ 5, 10 కదా! నేనైతే మాత్రం మా ఇంటి ముందుకు ఎవరొచ్చినా రూ. 10 తక్కువైతే ఏసేది లేదు. కొంతమంది అయితే రూ. 50, 20 అంటే 20 ఏసినా సరే వద్దు రూ. 50 అని డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంక ఇక్కడ సోడాలు చూసారా? ఈ సమ్మర్ కదా! పిల్లలకి మొహం కడగడానికి మేము కూడా కొంచెం రిలీఫ్ ఉంటదనమాట. మంచి ఎండలప్పుడు మధ్యాహ్నం అట్లా ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పి పద్దాక డబ్బా ఏం కొనుక్కొస్తామని ఈ సమ్మర్‌కి ఉపయోగపడతాయని కేస్ తీసుకొచ్చి పెట్టేశారు. మెయిన్ పిల్లల కోసం అనమాట. సగం తెప్పించాము. పద్దాక బయట తిరుగుతూ ఉంటారు కదా! సోడాతో కొంచెం మొహం కడిగితే కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతారని. ఇంక ఇక్కడ నెక్స్ట్ మధ్యాహ్నానికి భోజనం అయితే పలావ్ చేసేసానండి. మొన్న చేశాను కదా వెజ్. అది కూరగాయలు ఏం లేవనమాట. అందుకని ఇంక ఇదొచ్చి నైట్ అప్పటికి టైము 6:30, 7 అయితే అవుతుందండి. ఇంకా వాషింగ్ మిషన్‌లో కరెంట్ ఎట్లాగో వచ్చింది కదా! నైట్ టైం వచ్చిద్ది ఖచ్చితంగా. మళ్ళీ డేలో ఉండదనమాట. అందుకని బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ గాలి చూసారా అసలు ఎంతలా వస్తుందో. భలే హాయిగుంది ప్రాణానికి మాత్రము. ఇంకా నెక్స్ట్ బీరకాయలైతే మా వారే వెళ్ళి కోసుకొచ్చారు ఈరోజు. నేను కూడా అసలు చెట్ల కాడికే వెళ్ళలేదు. మామూలుగానే నాకు అసలు నిద్ర సరిపోవట్లేదనమాట. కొంచెం పని ఎక్కువయ్యి అందుకని మా వారు కూడా పనుకోలే, నేనెళ్ళి చేసుకుంటాను అనేసారు. ఇంకా తనే బీరకాయలు, దొండకాయలు కూడా తనే కోసుకున్నారు ఈరోజు. నేను అసలు పొలానికే వెళ్ళలేదండి. మొత్తం తనే మేనేజ్ చేసుకున్నారనమాట. ఇంక ఈ బీరకాయలు కొయ్యటంతో అయిపోదు. చాలా ప్రాసెస్ ఉంటది దీనికి. లేదంటే వాడిపోతాయనమాట. పొద్దున్నకి మార్కెట్‌కి తీసుకువెళ్ళేసరికి తీసుకురాగానే ఇలా ఫస్ట్ నీళ్ళతో కొంచెం అట్లా తడిపేసి తర్వాత ఒక బకెట్లో అట్లా ముంచేసి తీసి సర్దుకోవాలి. అప్పుడు ఉదయానికి కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంక ఇవైతే నేను పొద్దున్న బీరకాయ దోసలు వేసుకుందామని చెప్పి పొడుక్కాయలు ఒక 2 అయితే పక్కన పెట్టుకున్నా. ఇంక గిన్నెలు చూసారా ఎన్ని కడిగానంటే పనుకొని లేచాక ఇంకా సాయంత్రం పని ఉంటుంది కదా! అదంతా చేసుకున్న గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా పిల్లలకి స్నానాలు ఇవన్నీ చూసుకున్నాననమాట. ఇంక ఈ బీరకాయలు కొన్ని సొట్ల పడి వంకరలు తిరిగినన్నీ కూడా వదిలేస్తారు ఇంటికాడ. అవేమో కూరకి అట్లా వండుకోవటమే మేమనే కాదులండి. ఇరుగు పొరుగులు ఉంటారు కదా! ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా అవి మార్కెట్‌కి ఎట్లాగో పోవన్నమాట. అందుకని ఇంక ఇంటికాడే ఉంచేసి ఆ కాయల్ని కూరకి అట్లా వండుకుంటాము. ఇంక ఇప్పుడు కూడా బీరకాయ వండానండి. మా వారు రోజంతా అంటే ప్రతిరోజు బీరకాయ, దొండకాయ కూర వండినా తింటారనమాట. అస్సలు బోర్ కొట్టదు. ఏదో ఒకటి ఉందా లేదా అంతే చాలు అంటారనమాట.
ఇంకెక్కడ అవి వేస్ట్గా పోవటమే కదా అని చెప్పి బీరకాయ కూర వండేస్తాను. మా వారనే కాదులండి, నేనైనా సరే కూర రోజు ఒకే కూర వండినా బోర్ కొట్టదనమాట, తింటానంటాను. ఎందుకంటే అది లేకుండా తిన్న రోజులు ఎన్నో ఉంటాయి. ఇప్పటికీ మంచినీళ్ళు పోసుకొని ఎంతమంది తినట్లేదు చెప్పండి. అయినా ఇలాంటి కూరలకు అస్సలు పేరు పెట్టకూడదు. అలానే ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నాకు ఫస్ట్ టైం అనమాట హోల్సేల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఒక్కరే 10 సారీస్ అట్లా పర్చేస్ చేశారు హోల్సేల్ ప్రైస్లో. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత దగ్గరికి వచ్చాము చూడు మనం చందమామకి. ఏ చందమామ బాగున్నావా? ఏ చందమామ బాగున్నావా? కూర అవ్వగానే ముందు పిల్లలకి పెట్టేస్తానండి. ఇంకా తర్వాత నేను మా వారు తిన్నామన్నమాట. మధ్యాహ్నం పనుకోవట్లేదు కదా, తొందరగా నిద్రపోతారు. అందుకని వీళ్ళ కోసమైనా వంట కూడా తొందరగా చేయాల్సి వస్తుంది. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.